హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, ఫైనల్గా మనకైతే iOS 26.5 బీటా 4 అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇందులో ఏమేమి కొత్తగా ఫీచర్స్ యాడ్ చేశారో డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ఆ ఫీచర్స్ ఏందో మీకు అర్థమవుతాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఫ్యూచర్స్ కన్నా ముందు మనం బిల్ నెంబర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, బిల్ నెంబర్ కోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేయగారంటే జనరల్ ఆప్షన్ ఉంది కదా, ఆ జనరల్ ఆప్షన్ క్లిక్ చేశారంటే మరి ఇక్కడ చూసారంటే అబౌట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అబౌట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పైన చూసారంటే iOS వర్షన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ iOS వర్షన్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మరి టాప్లో చూసారంటే iOS 26.5 అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేశారంటే ఇక్కడ బిల్ నెంబర్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 234506 9B అని మీ బిల్ నెంబర్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా అలాగే నెక్స్ట్ మోడర్న్ ఫిల్మ్ వేర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు మోడర్న్ ఫిల్మ్ వేర్ అనేది 4.51.04 అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా అలాగే iOS 26.5 బీటా 4తో పాటు iPadOS 26.5 బీటా 4, macOS, tvOS, HomePadOS, watchOS, visionOS వీటన్నిటికీ అయితే iOS 26.5 బీటా 4 అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇంకా అలాగే ఫస్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనం మ్యాప్ అప్లికేషన్ ఉంది కదా, ఆ మ్యాప్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం సర్చ్ ఆప్షన్ లో వెళ్ళగానే మన సరౌండింగ్స్ లో గ్యాస్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ట్రైన్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి, బస్ స్టాప్స్ ఎక్కడ ఉన్నాయి, పార్కింగ్ ఎక్కడ ఉంది, కాఫీ షాప్స్, ఇలా చాలా రకాల ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో మనం ఏదో ఒక సెలెక్ట్ చేసామంటే ఇక్కడ మీకు చుట్టుపక్కల ఎంత దూరం అయితే అవైలబుల్ గా ఉంటాయో ఆ రెస్టారెంట్స్ కానీ, ఆ బస్ స్టాప్స్ కానీ, ఆ కాఫీ షాప్స్ కానీ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది అనమాట. ఇంకా అలాగే నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసి లాస్ట్ స్క్రోల్ చేయగానే యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ యాప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ సర్చ్ ఆప్షన్ లో మెసేజ్ అని టైప్ చేయగానే ఇక్కడ మెసేజ్ అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దాన్ని ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ RCS మెసేజింగ్ అనేది బీటా 3 లో అయితే రిమూవ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మళ్ళీ బీటా 4 లో అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, RC మెసేజింగ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే కనబడడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను iPhone 14 యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే ఆ ఆప్షన్ అయితే కనబడడం లేదనమాట. మీరు iPhone 15 కానీ 16 కానీ 17 కానీ యూజ్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా ఆ ఆప్షన్ అయితే మీకు కనబడడం జరుగుతుంది అనమాట. ఆ ఆప్షన్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ బీటా అని కనబడడం జరుగుతుంది అనమాట. దాన్ని కనుక మీరు ఆన్ చేసుకున్నట్లయితే RC మెసేజింగ్ అనేది మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా అలాగే నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే దీనికోసం సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేయగానే జనరల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ జనరల్ ఆప్షన్ క్లిక్ చేసి మరీ కిందకి స్క్రోల్ చేయగానే కీబోర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ కీబోర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ టాప్ లో చూసారంటే కీబోర్డ్స్ అని ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మనకైతే 2 లాంగ్వేజెస్ వీళ్ళు కొత్తగా యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, యాడ్ న్యూ కీబోర్డ్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసారంటే ఈ రెండు అయితే మనకు కొత్తగా లాంగ్వేజెస్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది అనమాట కీబోర్డ్ లో. ఇది కూడా మనకి బీటా 4 లో అప్డేట్ చేసిన తర్వాత 2 లాంగ్వేజెస్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, క్లియర్ గా అయితే కనబడడం జరుగుతుంది ఆ లాంగ్వేజెస్ ఏంటో. ఇంకా అలాగే నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీనికోసం సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ మరీ కిందకి స్క్రోల్ చేశారంటే జనరల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ క్లిక్ చేసి మరి లాస్ట్ స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసారంటే ట్రాన్స్ఫర్ ఆర్ రీసెట్ ఐఫోన్ అని కనిపిస్తుంది కదా ఆప్షన్, దానిపైన క్లిక్ చేశారంటే మీ మొబైల్ని రీసెట్ చేయాలనుకున్నట్లయితే రీసెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఎరేజ్ ఆల్ కాంటాక్ట్స్ అండ్ సెట్టింగ్స్ అంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసామంటే మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ కానీ, ఫొటోస్ కానీ మొత్తం డేటా అయితే డిలీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే కింద ఒక ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ టు ఆండ్రాయిడ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి అయితే డేటా అయితే ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే ఈ అప్డేట్ చేసిన తర్వాత బ్యాటరీ ఇష్యూ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే నేను ఈ అప్డేట్ చేసి 24 hours అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఎలాంటి బ్యాటరీ ఇష్యూ అయితే నాకైతే కనబడడం లేదు. ఇంకా అలాగే మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు స్మూత్గా సూపర్గా అయితే వర్క్ చేస్తుంది అనమాట నా మొబైల్ ఈ అప్డేట్ చేసిన తర్వాత. ఇంకా అలాగే నెక్స్ట్ బెంచ్ మార్క్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి CPU బెంచ్ మార్క్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సింగిల్ కోర్ స్కోరు 2378 అయితే ఉంది, మల్టీ కోర్ స్కోర్ 5728 అయితే ఉందన్నమాట CPU బెంచ్ మార్క్. ఇంకా అలాగే నెక్స్ట్ GPU బెంచ్ మార్క్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూసారంటే GPU మెటల్ స్కోర్ అనేది 21155 అయితే ఉందన్నమాట. GPU మెటల్ స్కోర్ అనేది ఇక్కడ మనకి iOS 26.5 బీటా 4 లో కూడా ఎలాంటి సిరి కానీ, యాపిల్ ఇంటెలిజెన్స్ కానీ ఎలాంటి చేంజెస్ అయితే వీళ్ళు చేయడం లేదనమాట. మేబీ iOS 27 లో అయితే వీళ్ళు డెఫినెట్ గా అయితే సిరి కానీ, యాపిల్ ఇంటెలిజెన్స్ కానీ కొత్తగా ఫ్యూచర్స్ అయితే వీళ్ళు తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీళ్ళు కొత్తగా సిరి గురించి కానీ, యాపిల్ ఇంటెలిజెన్స్ గురించి ఫ్యూచర్స్ గా యాడ్ చేశారంటే నేను డెఫినెట్ గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా చూసారు కదా ఈ iOS 26.5 బీటా 4 లో ఉన్న ఫ్యూచర్స్, అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్, మొబైల్ పర్ఫార్మెన్స్, బెంచ్ మార్క్స్ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.